అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ రోజు దేవీ నవరాత్రుల్లో 6వ రోజు. ఈ రోజు అమ్మవారు మనకి కాత్యాయని అమ్మవారిగా దర్శనం ఇస్తారు. కాత్యాయని అమ్మవారు కాత్య మహాముని యొక్క కుమార్తె. ఈవిడే గత జన్మలో పార్వతి. కాత్యాయని అమ్మవారి ఆహార్యం ఎరుపు రంగు చీర, 6 చేతుల్లో ఆయుధాలు, ఒక చేతిలో చంద్రహాసం అనే ఖడ్గం, ఇంకో చేతిలో కమలం. ఈవిడ మహిషాసుర మర్దిని అని కూడా అంటారు. లేడీస్ లో 30 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ మధ్యలో ఉండే ఫేజే ఈ కాత్యాయని అమ్మవారు. మహిషాసుర మర్దనం అంటే ఆడవాళ్లు ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా ఎన్నో సమస్యల్ని ఫేస్ చేస్తూ ఉంటారు. అది సొసైటీ పరంగా కావచ్చు, హెల్త్ ఇష్యూసే కావచ్చు, సప్రెషన్, డిప్రెషన్, యాంగ్జైటీ ఏదైనా అవ్వచ్చు. ఇలాంటి ఇష్యూస్ తో బాధపడుతూ ఉంటారు. వాటిని ఎదిరించే శక్తే ఈ కాత్యాయని. శైలపుత్రిగా అమ్మవారు జన్మించి కాత్యాయని అమ్మవారిలాగా శత్రువులని సంహరించింది. అంటే చిన్నప్పటి నుంచి తన అప్లిఫ్టింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అలాగే మనము మన భావితరాలను కూడా మనం అలాగే ధైర్యంగా పెంచితే వారు సమాజంలో ఉన్న ఎన్నో సమస్యలను ఎదుర్కోగలరు. ఇక కథలోకి వచ్చేద్దామా. కాత్యుడు అనే మహర్షి పార్వతీదేవి తన కుమార్తెగా జన్మించాలని ఘోర తపస్సు చేశాడు. ఆ తపస్సుకి మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై నీ కోరిక త్వరలోనే నెరవేరుతుందని మాట ఇస్తాడు. ఒకసారి కైలాసంలో పరమేశ్వరుడు ఏదో ధ్యానంలో కూర్చొని ఉండగా పార్వతీదేవి వచ్చి ఆయన కళ్ళు మూస్తుంది. ఈలోపే ప్రపంచమంతా ప్రళయం వస్తుంది. అంటే దీని అర్థం ఎప్పుడైతే ఇంటి యజమాని ముందు చూపు లేకుండా ఉంటాడో, అప్రమత్తంగా ఉండడో, ఆ ఇంట్లో పరిస్థితులు ప్రళయం కన్నా భయంకరంగా ఉంటాయని అర్థం. అలాగే ఏ ఇల్లాలైతే భర్త చేసే మంచి పనులకి అడ్డుపడుతుందో, అతని పురోగతికి సహకరించదో, ఆ ఇల్లు పునాదులు లేని ఇల్లులాగా కూలిపోతుంది. అప్పుడు పార్వతీదేవి పశ్చాత్తాపడి భూలోకానికి తపస్సుకై పయనమవుతుంది. భూలోకానికి ఎందుకు, ఇంకా ఏ లోకానికైనా వెళ్ళొచ్చు కదా. భూలోకంలో కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలను ఎదుర్కోవటం అతి పెద్ద కష్టం. అలాంటి పరిస్థితుల్లో ఉండి వాటిని జయించి తపస్సు ముగించుకుని వస్తానని భర్తకు మాట ఇస్తుంది. అప్పుడు శివుడు పార్వతీదేవితో తను కాత్యమహామునికి ఇచ్చిన వరం గురించి చెప్పి వారింట జన్మించమని చెప్తాడు. అప్పుడు అమ్మవారు పరమేశ్వరుడికి ఇచ్చిన మాట ప్రకారం కాత్య మహర్షి ఇంట జన్మించి సింహవాహిని అయి చంద్రహాసం అనే ఖడ్గంతో మహిషాసురుడిని సంహరిస్తుంది. అమ్మవారి ధ్యాన శ్లోకం చంద్రహాసోజ్వలకర శార్దూల వరవాహన కాత్యాయని శుభం ధర్యాదేవి దానవగాతిని. అమ్మవారు ప్రేమగా చంద్రహాసం వంటి చిరునవ్వుతో మనలోని అంతఃశత్రువులను, బాహ్య శత్రువులను అంతం చేయాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ధన్యవాదాలు.